చాలా నేను ఎనర్జీ నా పవర్ నా యాటిట్యూడ్ ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు పవన్ కళ్యాణ్ గారు బికాజ్ ఐఎమ్ బిగ్ డివోటీ ఆఫ్ హిమ్. నేను తమ్ముడు ఖుషి బద్రి ఐ ట్రావెల్ వెరీ క్లోజ్లీ విత్ హిమ్. ప్రతిరోజు మార్నింగ్ 5 o'clock అతనితో జాగింగ్ కలిసి వెళ్ళేవాను సార్. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత స్టిల్ పవన్ కళ్యాణ్ గారు టేబుల్ ముందు చూడండి సార్, నా పేపర్ ఉంటుంది. కౌశల్ గారు వాంట్స్ టు మీట్ యూ పర్సనల్గా. సత్యప్రసాద్ గారిని ఎన్నోసార్లు ఫోన్ చేయడం జరిగింది సార్. ఐ హ్యావ్ ఎ ఆడియో క్లిప్స్ ఆల్సో. సార్ కూడా అన్నారు హరిప్రసాద్ గారు పవన్ కళ్యాణ్ గారి ప్రివే హరిప్రసాద్ గారిని చాలాసార్లు ఫోన్ చేయడం జరిగింది. అతను కూడా పవన్ కళ్యాణ్ గారిని చెప్పడం జరిగింది. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ అసిస్టెంట్ అనీఫ్ బాయ్ కూడా ఫోన్ చేయడం జరిగింది. ఆఖరికి హరిరామ్ జోగే గారు పాలకొల్లులో ఉన్న హరిరామ్ జోగే గారు మన ఎక్స్ హోమ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారిని కౌశల్ గారు కలవాలనుకుంటారని చెప్పి హరిప్రసాద్ గారికి మాట్లాడడం జరిగింది. సార్ పవన్ కళ్యాణ్ గారిని అంటే నాకు పిచ్చి సార్. పవన్ కళ్యాణ్ గారి గురించి నేను అతని టేబుల్ మీద కౌశల్ గారు వాంట్స్ టు మీట్ అండ్ ఆ పేపర్ ఎప్పుడు ఉంటుంది. స్టిల్ ఐ వాంట్ టు మీట్ హిమ్. అతను టైం ఇస్తే ఫస్ట్ గెలవాల్సిన వ్యక్తి అతనే. ఎందుకంటే ఐ వాంట్ టు షో దాట్ మీ వ్యక్తిత్వంతో మీ బాడీ లాంగ్వేజ్తో మీ పవర్తో మీ ఎనర్జీతో నేను బిగ్ బాస్ హౌస్లో ఒక యాటిట్యూడ్తో మీకు బానిసే గెలిచాను అని చెప్పుకోవడం కోసం. అలాంటిది TV5లో ఎప్పుడు ఎవరు ఎలిగేషన్ అయినా పవన్ కళ్యాణ్ గారి పేరు ఎందుకు సార్ తీస్తారు మీరు? వాట్ ఈస్ ద ప్రూఫ్ సార్? నేను ఎందుకు అంటాను సార్ పవన్ కళ్యాణ్ గారు పోటీ గారు అని? నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూనే ఉంటాను పవన్ కళ్యాణ్ గారు ఈజ్ మై ఇన్స్పిరేషన్. కావాలంటే నేను చెప్పిన ప్రతి ఇంటర్వ్యూలో చూడండి సార్. ఇక్కడ మహేష్ బాబు ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తారు, ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తారు కాదు సార్. నేను నా గురించి పవన్ కళ్యాణ్ గురించి ఎవరైనా టాపిక్ తీస్తే పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబు గారు నాకు లైఫ్ ఇచ్చారు ఒక మోడలింగ్ ఏజెన్సీ పెట్టించి. పవన్ కళ్యాణ్ గారు నాకు చాలాసార్లు మంచి విషయాలు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబు నాకు ఒక ప్రత్యేక అభిమానం ఉంది. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరైతే శేషన్ వ్యక్తి ఎలిగేషన్ చేశాడో అతను ఒక అమ్మాయితో అతను పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడారో పవన్ కళ్యాణ్ గారిని ఎవరు పోటుగాడు అన్నారో అది కంప్లీట్ ఆడియో మెసేజ్ ఉంది సార్. అది కూడా మీకు వినిపిస్తాను. వాళ్ళు అనుకుని నా పేరు బయటికి లాగితే వాళ్ళు ఫేమస్ అయిపోతాం అనుకోవడం ఏంటి సార్? అంటే వాళ్ళ ఫేసులు ఎవరికి తెలీదు, వాళ్ళు ఎవరో కూడా ఎవరికి తెలీదు. అంటే పవన్ కళ్యాణ్ గారి పేరు కౌశల్ విషయం లాగితే మేము ఫేమస్ అయిపోతామా? ఎవరో నిన్న కర్నూలులో డబ్బులు ఇచ్చి నా ఫోటోని దహనం చేపించారు సార్. వాట్ ఈస్ ద ప్రూఫ్ సార్? ఇవాళ జనసేన స్పోక్స్ పర్సన్ కళ్యాణ్ సుంకర గారు అతను నా గురించి మొత్తం ఎంక్వైరీ చేసి పవన్ కళ్యాణ్ గారు మేనేజర్తో కూడా మాట్లాడి కౌశల్ మీకు ఎన్నిసార్లు ఫోన్ చేశారు, ఎందుకు చేశారు, దేనికోసం చేశారు అన్నీ మాట్లాడి అతను పెట్టిన కామెంట్ కౌశల్ మండా గారి విషయంలో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంటూ ఎవరు ట్రోల్స్ చేయొద్దు. ఆయన పవన్ కళ్యాణ్ గురించి ఎక్కడ ఏ మాట జారలేదు. నేను పలు విభిన్నమైన మార్గాల్లో వాస్తవాన్ని వెలికితీసే ప్రయత్నం చేశాను. కౌశల్ పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి పట్ల గౌరవం కలిగి ఉన్నారని పెద్దల ద్వారా తెలిసింది. ఎలక్షన్ టైంలో ఎలక్షన్ మీద మాత్రమే శ్రద్ధ పెట్టమని సహజ కార్యకర్తలకు నా విన్నపం. కొందరు పనిగట్టుకుని మనల్ని పక్కద్రోవ పట్టించడానికి ఇలాంటి గొడవల వైపు మనల్ని మళ్లిస్తున్నారు, గమనించే ప్రార్థన. కళ్యాణ్ దిలీప్ సుంకర గారు జనసేన స్పోక్స్ పర్సన్ గారు. సార్ అన్నాను సార్, కానీ నేను పార్టీ పెడతానని కానీ నా భార్యని బాపట్ల నుంచి నిలబెడతానని కానీ నేను ఎప్పుడు అనలేదు సార్. అసలు అవి ఎన్నో అంటుంటారు, అన్నింటిని తీసుకొచ్చి న్యూస్ చేస్తారు. ఏం సార్ ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఒక కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ లోకి వెళ్ళిన వ్యక్తి కొంత వేల మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి నాశనం అయిపోవాలి. ఎందుకంటే ఇతను మమ్మల్ని కౌశల్ ఆర్మీ నుంచి తీస్తాడు. ఇతను కౌశల్తో సినిమా చేయట్లేదని చెప్పి ఒక పోస్ట్ పెడితే ప్రతి ఒక్కరు మమ్మల్ని ట్రోల్స్ చేస్తున్నారు. ఇవన్నీ నా మీద కసి తీర్చుకోవడానికి, నన్ను నాశనం చేయడానికి పెట్టుకున్న పని సార్. వీళ్ళ మీద ఆల్రెడీ నేను FIR ఫైల్ చేశాను. దేర్ ఆల్రెడీ ఆల్ 6 people ఆర్ ఫైల్డ్ కేస్ ఆన్ ద సెక్షన్ ఆఫ్ on the 67 ITA Act and 106 IPC section prakaram I filed a case in cybercrime, so they're going to arrest soon also.